అమిత్ భాష వచ్చినాడు మీ వీధిలోకి అమిత్ భాష వచ్చినాడు. మాకు రోడ్లు కావాలా కాలువలు కావాలని మేము అడిగినాము. మేము వేస్తాంలేమ్మా అని చెప్పినారు. ఈ కాలనీ పడి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుండి మా కాలువలు లేవు, రోడ్లు లేవు. వానలు వచ్చాయి, ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి. పేదల మందరం ఉండేది, మేము ఎట్లా బతకాలి నీళ్ళలో నిలబడి. మాకు ఏదైనా సాయం చేస్తేనే. ఈసారి పోయిన ఎలక్షన్లో కూడా వేస్తాంలేమ్మ అని పోయినారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో 5 ఏళ్ళకు మళ్ళీ వచ్చి వేస్తాంలేమ్మ అంటున్నారు. కానీ మాకు ఏది కూడా చేయలేదు. మాకు ఎవరు న్యాయం చేసి మాకు ఎవరు రోడ్లు ఎచ్చారో, మాకు ఎవరైతే మాకు చేస్తారో మేము వాళ్ళకే ఓటేస్తాం. గతంలో ఎలక్షన్ అప్పుడు అమిత్ భాష మీ కాలనీకి వచ్చినాడు. ఏం చెప్పినాడు? రోడ్లు వచ్చాయి 3 నెలల కల్లా అని అన్నాడు. ఓట్లేసి గెలిపేస్తాడు అన్నాడు. గెలిపించావా? ఏం చేసినాడు? ఏం చేయలే. 5 ఏళ్ళ నుండి ఆడికి పోయి చేతులు కట్టుకున్నాం. వాళ్ళేమో కాళ్ళు ఊగులాడించుకుంటా వాళ్ళేమో నిలబడినారు. 10 మంది పోయినాం. ఆడికి రాండి చూస్తాం. వాళ్ళు కాల రోడ్లు పోయలే కాల వల్ల పట్టాల ఏం పట్టాలు ఇచ్చినాడు? పట్టాలే ఏం లే. వచ్చినాడు వేస్తామన్నారు. గెలిచే వేస్తామన్నారు. ముందు ఆ మాట అన్నాడు, ఇప్పటికే ఆ మాట అంటున్నాడు చేతులు కట్టుకొని. ఏంది నమ్మేది? నమ్మాల్సిందే. ఏం నమ్మడం గిమ్మడం ఏమి లే. టీడీపీ అభ్యర్థి మాధురెడ్డి వచ్చిందా అక్కడికి? వచ్చింది. వేస్తామన్నారు. వేస్తాం ఖచ్చితంగా. తెలుగుదేశం మాధవిరెడ్డి అన్నీ వేస్తామని ఒప్పుకుని చాలు అంత మటుకు. ఇదే చూస్తాం. నమస్తేమ్మా. నమస్తే అన్న. పోయిన ఎలక్షన్లో ఈ కడప నియోజకవర్గం ఆర్కే నగర్లో ఎమ్మెల్యే అమ్జద్ బాషా, వైసీపీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా ఇక్కడికి పర్యటించారు. ఆయన మీకు ఏం చెప్పాడమ్మా? ఏం చెప్తారు? గెలిస్తే రోడ్లు వేస్తాం, కాలువలు వేస్తాం, మీకేమన్నా పట్టాలు ఇప్పిస్తాము అని గత 5 ఏళ్ళు వచ్చి ఇట్లే అడిగినాడు. మళ్ళీ మళ్ళీ ఓట్లకు ముందు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు రోడ్లు వేస్తాం, కాలువ వేస్తాం, మాకు ఓట్లు వేయండి అంటున్నారు. ఎవరు నమ్ముతారు? గత 5 ఏళ్ళు వేయండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రోడ్లు వేస్తారు అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. గెలిచినా అంటే కనీసం పోయిన ఎలక్షన్కి వచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చి ఓట్లు వేయండి అంటున్నారు. గత 5 ఏళ్ళు వేయండి, మళ్ళీ గెలిపిస్తే వేస్తారని ఎవరు గ్యారెంటీ ఇస్తారు? ఎవరు? అసలు మేమైతే నమ్మలేకున్నాం. ఓట్లు వేసి గెలిపియండి అన్నారు, ఓట్లు వేసి గెలిపించినాము. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ మాకే ఓట్లు వేస్తారు పేదలందరూ అంటున్నారు. దీని మీద అభిప్రాయమా? పేదల ప్రభుత్వం అంటున్నారు. గ్యాస్ బిల్లు పెంచారు, బస్ ఛార్జీ పెంచారు, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు పెంచారు. పేదలు ఎట్లా బతకాలా? అవన్నీ గ్యాస్ బిల్లులు రేట్ ఎక్కువ అయిపోయినాయి. ఏం తిని బతకాల? పేదల ప్రభుత్వం అని ఇది ఎట్లా అంటారు? నిత్య సరుకులు పెంచారు, ఎట్లా బతకాల ప్రజలు? అన్నీ పెంచేటే ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? కరెంటు బిల్లు పెంచారు. ప్రతి రేట్లు తక్కువలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈయన ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కటి పెంచడమే జరిగిందే కానీ తగ్గించడం ఏం లేదు. ప్రజలు ఎట్లా బతకాలా? ఇవన్నీ రాజధాని లేదు. మేము వస్తాం, మాకు ఓటు వేయండి, మీకు గెలిపియండి అని అంటే ఎట్లా గెలిపియాలండి? ఈసారి మేము మటుకు మాధవిరెడ్డి మేడంనే గెలిపియాలని కోరుకుంటున్నాము. ఆమె మీద నమ్మకం పెట్టుకున్నాము. ఆ మేడంనే గెలిపిస్తాము.